మనిషి చనిపోయిన తర్వాత ఆ ఆత్మ ఎక్కడికెళ్తుంది? స్వర్గానికా లేక నరకానికా? గరుడ పురాణం ప్రకారం ప్రాణం పోయిన తర్వాత ఆత్మ చేసే ప్రయాణం వింటే మీ వెన్నులో వణుకు పుట్టడం ఖాయం. మనిషి చనిపోగానే ఇద్దరు యమదూతలు వచ్చి ఆ ఆత్మని యమలోకానికి తీసుకువెళ్తారు. అక్కడ మనిషి చేసిన పాపపుణ్యాల చిట్టాను యమధర్మరాజు ముందు ఉంచుతారు. కాని ఆశ్చర్యకరంగా కేవలం 24 గంటల తర్వాత ఆ ఆత్మను మళ్లీ తన ఇంటి దగ్గరే వదిలేస్తారు. 13 రోజుల పాటు ఆ ఆత్మ తన కుటుంబ సభ్యుల మధ్యే తిరుగుతూ ఉంటుంది. మనం పెట్టే పిండం ఆ ఆత్మకు తదుపరి ప్రయాణానికి కావాల్సిన శక్తినిస్తుంది. ఒకవేళ ఎవరైనా పిండ ప్రదానం చేయకపోతే ఆ ఆత్మ ఆకలితో అడవుల్లో అలమటించాల్సి వస్తుంది. అందుకే చనిపోయిన వారికి చేసే కర్మకాండలు అంత ముఖ్యం. 13 రోజుల తర్వాత అసలైన ప్రయాణం మొదలవుతుంది. యమలోకానికి చేరుకోవటానికి ఆత్మకు 47 రోజులు పడుతుంది. ఈ దారిలో భయంకరమైన వైతరణి నదిని దాటాలి. జీవితంలో దానధర్మాలు చేసినవారు సులభంగా వెళ్ళిపోతారు. కానీ పాపాలు చేసినవారు రక్తం చీముతో నిండిన ఆ నదిలో నరకాన్ని చూస్తారు. చివరికి యమధర్మరాజు ఇచ్చే తీర్పుని బట్టి ఆ ఆత్మకు శిక్ష లేదా మోక్షం లభిస్తుంది. మరి మీరేమనుకుంటున్నారు? చావు తర్వాత ఇంకో ప్రపంచం ఉందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి మిస్టరీల కోసం క్విక్ ఫ్యాక్ట్స్ని ఇప్పుడే ఫాలో అవ్వండి.